అందరికీ నమస్కారం. నేను లక్ష్మీ న్యాయవాది అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నరిగమ్మ ఇష్యూ జరుగుతుంది. నరిగమ్మ దేవాలయం నుంచి అమ్మవారిని నిన్న రాత్రి అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లని అధికారులందరూ వచ్చి బయటికి తీసుకురావడం, దౌర్జన్యంగా గుడిని కూలగొట్టడానికి ప్రయత్నించడం, ఇటువంటివన్నీ చాలా బాధాకరంగా ఉంది. అధికారులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి కానీ చట్ట విరుద్ధమైన పనులు ఎప్పటికీ చేయకూడదు. అలాంటి అధికారులు చట్టాన్ని మర్చిపోయి చట్ట విరుద్ధంగా వచ్చి కనీసం కూలగొట్టడానికి, డెమాలిష్ చేయడానికి కమిటీ మెంబర్స్కి కానీ, ఇక్కడ ఉన్న ఈ కమిటీ పెద్దలకు కానీ ఎవరికి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు డెమాలిష్ చేయమని చెప్పిందని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ నుంచి మేము చేస్తున్నామని చెప్పి తప్పుడు సమాచారం సమాజానికి ఇస్తూ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఆసిఫ్ అనే వ్యక్తి ఒక హిజ్రా, ఆయన శివశక్తి, ఒక ముస్లిం అయినప్పటికీ అతని బలగంతో అతని బృందంతో వచ్చి మన దేవాలయాన్ని, హిందూ దేవాలయం అయిన అమ్మవారి దేవాలయాన్ని కాపాడడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అటువంటి ఆయన మీద కూడా డిఎస్పీ గారు, ఎస్పీ గారు కేసెస్ అన్ని బైండ్ ఓవర్ చేసి నిన్ను లోపలికి పంపిస్తామని బెదిరించడం కూడా అసలు ఇది పద్ధతి కాదు. ఎందుకంటే అధికారులు ఎవరైనా కూడా ఎప్పటికైనా చట్టపరంగానే ఉండాలి కానీ చట్ట విరుద్ధంగా ఎప్పటికీ ఉండకూడదు. సామాన్య ప్రజల మీద దౌర్జన్యం చేయడం కూడా పద్ధతి కాదు. దౌర్జన్యం చేస్తే సామాన్య ప్రజల మీద ఎటువంటి విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయో అధికారుల మీద కూడా అదే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మీకేమన్నా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఏదైనా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వండి, అంతే. కూర్చొని రిజాల్వ్ చేసే మ్యాటర్ని మత కలహాల్లోకి సృష్టించవద్దు. ఇప్పుడు ప్రజల్లో ఏమైపోయిందంటే ఒక చర్చ్ ఉంది, ఒక దర్గా ఉందని చెప్పేది వాళ్ళ మనసుకి పడిపోతుంది. కాబట్టి అటువంటి మత కలహాలని పెంచొద్దు ప్రజల్లో. మీరు అధికారులు ప్రతి ఒక్క మతాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. సో మీరు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించండి, అప్పుడే పరిష్కారం అవుతాయి. థ్యాంక్ యూ. కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. అనుకూలంగా తీర్పు ఎక్కడగా ఒక్క నిమిషం అండి, నేను చెప్తానండి. కోర్టు వచ్చేసి అనుకూలంగా తీర్పు ఏమంటే గుడిని డెమాలిష్ చేయమని ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. కావాలంటే మీరు ఆర్డర్ కాపీ కూడా చూడొచ్చు. కోర్టు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ నుంచి ఒక అప్లికేషన్ను, దాంతోపాటు ఒక అఫిడవిట్ను తీసుకొని 5 సెంట్ల భూమిని కేటాయించి గుడిని అక్కడికి మార్చమని చెప్పింది. కానీ మన కమిటీ మెంబర్స్ ఏంటి 50 సెంట్లని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దేవుని మాన్యం భూములు ఉన్నాయి, ఎక్కడికైనా వాళ్ళకి అలాట్ చేసి ఇవ్వచ్చు. కానీ ఇంత దౌర్జన్యం చేసిన తర్వాత 75 ఏండ్ల నుంచి అమ్మవారు ఇక్కడే స్వయంభుగా వెలిసి ఉన్నారు. అటువంటి దేవాలయాన్ని పగలగొట్టేసి మేము ఎక్కడో స్థలం ఇస్తాము, లేకపోతే ఇంకొక దగ్గర ఇస్తాము, మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి అని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని బయట పెట్టడం కూడా చాలా బాధాకరం. దయచేసి ఇప్పుడు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చాలా దేవాలయాలు ఉన్నాయి, అమ్మవారి దేవాలయాలు. అక్కడ వాళ్ళు రోడ్ వైడనింగ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటున్నారు. మీరు కూడా అటువంటి ప్లాన్స్ ఏమైనా తీసుకొని రోడ్ వైడనింగ్ ఎలా చేయాలో మీరు చూసుకొని చేయండి. అంతేగాని ఈ హిందూ దేవాలయాల్ని కూలగొట్టడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే చర్చిలు కానీ దర్గాలు కానీ రోడ్డులోనే ఉన్నాయి. ఇంతవరకు ఎవరూ వాటి గురించి మాట్లాడలేదు. హిందూ దేవాలయం మీద అదే పనిగా వస్తుంది అంటే హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి అధికారులు ఎప్పటికైనా సామరస్యంగా చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. మీరు 100 మంది పోలీసులను పెట్టి వాళ్ళు కొట్టిస్తే ఇక్కడికి పరిష్కారం అవ్వదు. ఇంకా ఇది పెరుగుతుందే తప్ప తగ్గేది ఏముండదు. ఇప్పుడు ఉన్నాయి అక్కడ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒక హిందువు కూడా బాధపడతారు. కాబట్టి ఏదున్నా అధికారులు సామరస్యంగా దీన్ని రిజాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను 10 ఇయర్స్గా అనంతపూర్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పేరు సి భాగ్య. కాకపోతే ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను గుడి గురించి చూస్తున్నాను. యాజువల్గా ఇక్కడ జరిగింది ఏమంటే వాళ్ళను ఎక్కువ అధికారులు ఒత్తిడి పెట్టడం వల్ల వీళ్ళు కమిటీలో పూజారి గారు ఏమైందంటే
హైకోర్టుకి వెళ్దాము, కొన్ని రోజులు మనకు టైం వస్తుందని వెళ్ళారు. కానీ అక్కడ ఆర్డర్ ఏముంది, వీళ్ళు 1 ఎకరా అని అలాట్ చేశారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంలో పరోక్షంగా ఉన్నవాళ్ళు, కానీ 1 ఎకరా గుడి టెంపుల్ మీద అలాట్ చేశారు. కానీ ఆ 1 ఎకరాలో వాళ్ళే ఏదో ఒక బిల్డింగ్ చిన్న రూమ్ లాగా కట్టుకొని ఇందులో షిఫ్ట్ చేస్తామని చెప్పి, మేము గుడి కోసమే పెట్టామని చెప్పి అధికారులను ముందుకొచ్చేసి వాళ్ళు ఏదో పరోక్షంగా లేనిపోని ఇది చేసుకొని పిటిషన్లు పెట్టించి లేని ప్రజలకు ఏమీ తెలియదు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని పిటిషనర్తో అక్కడ పోయి వాళ్ళు ఏదో రాసుకొని స్పందనలో 1 by 1 ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇచ్చారు, ఆఫీస్ అవుట్స్ ఇచ్చేసి. కానీ వాళ్ళు ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగలేదు, అమ్మవారు అందరినీ కాపాడుతుంది. కాకపోతే డెమాలిష్ చేయమని ఎక్కడ ఆర్డర్ లేదు. హైకోర్టు ఆర్డర్ ఏమైంది, ఇక్కడ ఇంత ఇచ్చారు కదా మీరు, ఇంత ప్లేసు గుడికని అలాట్ చేశారు, ఒక 5 సెంట్లు అక్కడ ఇవ్వండి అని చెప్పారు. కానీ 5 సెంట్లు అఫిడవిట్ ఇవ్వండి అధికారికంగా అని చెప్పేసి గుడికి అలాట్ చేయండి అని చెప్తే, హైకోర్టు చెప్తే వీళ్ళేం చేశారు, మీరు మాకు కూడా ఇవ్వండి, మేము వెళ్తాంలేండి, మేము రెడీ చేసుకుంటామని వీళ్ళు అన్నారు. కాకపోతే ప్రొసీజర్ ఫాలో కాకుండా హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పి వీళ్ళను అధికారికంగా చాలా ఇబ్బందులు పెడుతూ ఫోన్లు చేస్తూ ఫోన్లలో అరెస్ట్ చేస్తూ వీళ్ళను ఇది చేస్తే, వీళ్ళు వచ్చేసి వీళ్ళు లెటర్ కూడా ఇమ్మన్నా కూడా మీరు ఏం అలాట్ చేస్తున్నారు, సర్వే చేసి స్కెచ్ ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వకుండా మేము మా ఇష్టం మేము చేస్తామని ఫోన్లలో బెదిరిస్తూ ఇక్కడికి వచ్చి ఆ లేడీస్ని కూడా నానా మాటలని అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారైనా కూడా బెదిరించడం జరిగింది. కాకపోతే మేము చేస్తామని అప్పటికప్పుడు ఇది చేసుకొని వాళ్ళు ట్రయల్గా వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంగా కూల్చడం జరుగుతుంది. కాకపోతే ఆమె దైవశక్తి వల్ల ఇది ఇప్పుడు నిలబడడం జరిగింది. కాకపోతే ఇలాంటి చర్యలు చేయడం వల్ల వాళ్ళు కూడా తప్పే, కానీ ఏదైనా వీళ్ళకు ఉంటే సామరస్యంగా చేయాలి. కానీ ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు అక్కడ తీసుకుపోయి పెడతామంటే వాళ్ళు అలాట్ చేశారు. ఇప్పుడు ప్రజలందరూ ఏమి ఇక్కడే ఉండాలని 1000-2000 మంది దాకా వచ్చి నిన్నటి నుంచి ఇక్కడే అన్నము నీళ్లు లేకుండా అమ్మవారి కోసం కాపులు కాస్తున్నారు. కాకపోతే వీళ్ళకు ప్రభుత్వం రక్షణ కల్పించమంటే వీళ్ళకు ఇబ్బందులు చేస్తుంది. కానీ వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అధికారులు దిగొచ్చి అమ్మవారికి ఏదైతే ఇక్కడే వీళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు, ఆ సెంటిమెంటల్గా వీళ్ళకి ఇక్కడే ఉన్నట్లు ఇక్కడే ఉండేటట్లు కొంచెం సామరస్యంగా వచ్చి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి రక్షణ కల్పించాలి అది.